ప్రసాద్, ఇప్పుడు సాయిరామ్ ఏమంటున్నాడంటే ఆ లాస్ట్ 4 days అకౌంట్ సైకిల్ చేసినప్పుడు చాలా హెల్ప్ అయింది, నువ్వు పక్కనుండని చేయించావని. అసలు ఇప్పుడు అకౌంట్స్ పేపర్ తనకి ఏం చేసావు, ఎలా హెల్ప్ చేసావు, నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయిన దానికి సాయిరామ్కి ప్రిపేర్ చేయించడానికి నీ మైండ్లో నీకున్న స్ట్రాటజీ ఏంటి? ఎలా అయినా క్లియర్ చేయించాలని ఏం చేసావు? మొత్తం అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఆల్రెడీ సమ్మరైజ్ చేసిన నా దగ్గర సీట్స్ ఉన్నాయి సార్. అవే సమ్మరైజ్ చేసిన సీట్స్నే ఒక 2-3 సార్లు నేను చేయించి సైమల్టేనియస్గా తనతో చేయించి అలా మొత్తం అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ చేయించాను సార్. మిగతావి ఫైనల్ అకౌంట్స్ లాంటివి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కొన్ని ఫార్మేట్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్మేట్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది ఈ ప్రతి ప్రాబ్లంకి ఒక 10 ప్రాబ్లమ్స్ ఎన్నో ఐడెంటిఫై చేసి జస్ట్ వాటికి ఏవైతే యూజ్ అవుతాయో అంత మటుకు అవి ఫార్మేట్ అవి చేయించాను సార్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ కూడా సేమ్ ఫార్మేట్ బేస్డ్ ఏదైతే ఉంటే మొత్తం ఫస్ట్ అయితే ఐడెంటిఫై చేసి ఏదైతే ఫార్మేట్ బేస్డ్ నార్మల్గా అకౌంటింగ్ స్టాండర్డ్ సమ్మరైజ్ చేయవలసినవి 2 సెపరేట్ చేసి తర్వాత ఓన్లీ ఈ సమ్మరైజ్ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫ్రీక్వెంట్గా చేయించి ఇక్కడ కూడా ఒక 10 ప్రాబ్లమ్స్ ఎన్నో ఐడెంటిఫై చేసి అవే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా అంతవరకు అలా చేయించాను సార్. అలాగే లాకి ఇంకా ఎక్కువ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. దానికి ఇంతకుముందు సార్ లా అయిపోయింది కదా, సో లాకి స్ట్రాటజీ ఏంటి, ఏం చేశాం? అసలు అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఏంటి లా స్టార్ట్ చేసినప్పుడు? అంటే ఇంతకుముందు అబ్బాయి నార్మల్గా చదివి వేసాడు సార్. అంటే క్రక్స్ ఏదైతే ఉన్నాయో అవి కీ పాయింట్స్ చదవకుండా మామూలుగా ఓవరాల్గా స్టోరీ టైప్లో మొత్తం అంతా అలా చదివేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి మన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి క్వశ్చన్ కూడా ఫస్ట్ క్రక్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టుకుని ప్రతిదీకి చేసేది. ఈవెన్ క్వశ్చన్ ఆన్సర్ కూడా అలాగే చేసేవాడు సార్. మొత్తం ప్రతి చాప్టర్ కూడా ఓన్లీ క్రక్సే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివాడు సార్. అది ఇంతకుముందు అది అంటే తనకు తెలియకుండానే 10 times 15 times చేసి ఉంటాడు సార్. అంటే చిన్న మెటీరియల్ ఉంటుంది కదా సార్, మొత్తం లా మటుకు దాన్ని రిపీటెడ్గా చదివాడు సార్ అది కంటిన్యూస్గా. సో అది రిపిటేషన్ వల్ల హెల్ప్ అయింది. సో సాయిరామ్, నీకు ఓవరాల్ గా ప్రసాద్ తను ఏం చేశాడు చెప్పాడు, నీకు ప్రసాద్ వల్ల ఎంతవరకు హెల్ప్ అయింది, నీకు ఏం మారింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రసాద్? ప్రిపరేషన్లో ఏం మిస్టేక్స్ అయితే చేయకూడదో అవి నాకు ఐడెంటిఫై చేసి ముందుగానే చెప్పాడు సార్. ఎందుకంటే తను ఆల్రెడీ నాకన్నా ముందుగానే సిఏ ఇంటర్ క్లియర్ చేశాడు కాబట్టి. సో నాకు అక్కడ సగం టైం సేవ్ అయింది. సెకండ్లీ నాకు అవైలబిలిటీ ఆఫ్ బుక్స్, నాకు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి లేదంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ప్రాబ్లం లేకుండా చేశాడు సార్. సో ఐ వాజ్ గెటింగ్ ఇన్ టు ద ట్రాక్ ఫాస్ట్లీ సార్. అది ఒక హెడ్ స్టార్ట్ లా పనిచేసింది నాకు. అండ్ రిపిటేషన్ చాలాసార్లు చేశాను సార్ ఆ బుక్స్ని. అండ్ ఎగ్జామ్స్ సార్, నేను ఆన్సర్ ఎలా రాస్తున్నాను అనేది నా పేపర్స్ మొత్తం ప్రసాదే కరెక్షన్ చేశాడు సార్ లాకి. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో ఐడెంటిఫై చేసి నాతో ఈఎంటీ ట్రాకర్ రాయించి నన్ను నెక్స్ట్ టైం మిస్టేక్స్ చేయకుండా చేశాడు సార్ అన్న. దట్స్ ద థింగ్ హెల్ప్ మీ ఇన్ లా సార్, అండ్ దట్ స్కోర్డ్ మీ వెల్. సో ఇది ఒక గొప్ప ఉదాహరణ అండి. బోత్ ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ ఫ్యామిలీస్. ఇప్పుడు ప్రసాద్ తాను చాలా ఎఫర్ట్ పెట్టి క్లియర్ అయ్యాడు, చాలా ఒక మొండి పట్టుదలతో. తన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్. మేము అప్పుడు ఆల్రెడీ తనతో వీడియో రికార్డ్ చేశాము. అండ్ ఇప్పుడు సాయిరామ్ కూడా ఇక్కడ ఏంటంటే ద కల్చర్ విచ్ యూఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఇస్, ఒక సిచ్యువేషన్లో వెళ్ళి ఎఫర్ట్ పెట్టినప్పుడు 100% పెట్టాల్సి వస్తే నెక్స్ట్ వాళ్ళకి 30-40 చేస్తే చాలు. బట్ అది ఎప్పుడు అవుతుందంటే తనకు ఆ ఉద్దేశం ఉండాలి కదా. ఇప్పుడు నీ ఎగ్జామ్ అప్పుడు తను కూడా తన ఎగ్జామ్లో ప్రిపేర్ అయితేనే నీకు హెల్ప్ అవుతుంది. సో మాకు అది అడ్వాంటేజ్. ఇప్పుడు తను చేయాల్సిన అవసరం లేదు, బట్ నీది కూడా తనలానే అనుకొని అలాంటి డెడికేషన్ పెట్టి ఇంకా ఎఫర్ట్ పెట్టి కాన్స్టెంట్గా ఇంకా అది పెట్టినప్పుడు ఇంక మొత్తం పక్కన కూర్చొని వాళ్ళు చదివిపించాడు. సో ఈ కల్చర్ ఇప్పుడు రేపు నువ్వు క్లియర్ అయ్యాక ఇలా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నువ్వు ఇలా చేస్తే అలా ఒక్కొక్కరు ఒక 2-3 క్లియర్ చేపిస్తే వాళ్ళ జర్నీ క్లియర్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ ఒక బాండింగ్ బిల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎన్నిసార్లు మీరు ఎన్ని సినిమాలకు వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు స్పెండ్ చేసినా ఇలాంటి బాండింగ్ బిల్డ్ అవ్వదు. అంటే ఇప్పుడు తను ఎఫర్ట్ పెట్టినందుకు నీ జర్నీ తనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తన లైఫ్లో రావడం వల్ల నీకు డైరెక్షన్ మారింది కదా. సో ఇలాంటి డీప్ బాండింగ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తామండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు వస్తారు, డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళు వస్తారు, క్యాపబిలిటీ వాళ్ళు వస్తారు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టడీ బడీ.
సో హోప్ దిస్ వీడియో హ్యాస్ బిన్ క్వైట్ హెల్ప్ఫుల్. ఇంకా ఫర్దర్గా విల్ టేక్ మోర్ సిరీస్. ఐ థింక్ అలాగే ట్యాక్స్ హరితో కలిసి చేసావు కాబట్టి ట్యాక్స్ ఆల్సో విల్ డూ ఏ వీడియో విత్ హరి రిగార్డింగ్ హిస్ టాక్సేషన్ స్కోర్. సో థ్యాంక్ యూ ప్రసాద్, చాలా మంచి కాంట్రిబ్యూషన్. అండ్ ఇది యూ విల్ స్టార్ట్ యువర్ రోల్ ఎస్ అ మెంటర్ ఫ్రమ్ హియర్ ఆన్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ నుంచి ఇంగ్లీష్లో చేయాలి. ఇది ఒకటి, నువ్వు కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్ విచ్ యూ హావ్ టు ఫిక్స్. చాలా ఇంప్రూవ్ అయ్యా, బట్ గుడ్ జాబ్. అండ్ యూ అంటే నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి డే 1 నుంచి. అది నువ్వు కన్సిస్టెంట్ గా నిలబెట్టుకుని వస్తున్నావు. అండ్ యువర్ ఎవాల్యుయేషన్ అండ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్, నీ గురించి నీకున్న విషయాలు చాలా క్లియర్ గా తెలుసు సాయిరామ్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ ఈసారి మంచి స్కోర్స్ చూద్దాం ఇంకా. ఓకేనా? విల్ టార్గెట్ బెటర్ స్కోర్స్ సో దట్ విల్ క్లియర్ గ్రూప్ 2 అండ్ అక్కడ నుంచి ఇట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ పార్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్.